వెల్కమ్ టు మగువా ఛానల్. మెరిసే ప్రపంచంలో తన వృత్తి జీవితం వల్ల తక్కువగా, తన వ్యక్తిగత జీవితం వల్ల ఎక్కువగా వార్తల్లో నిలిచే నటి ఉంది. ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ అయిన నటి మరెవరో కాదు. గత కొన్ని సంవత్సరాలుగా ఒంటరిగా నివసిస్తుంది. కానీ 53 సంవత్సరాల వయసులో కూడా ఆమె తరగని అందంతో ప్రేక్షకులను కవ్విస్తుంది. అంతేకాదు, చావు అంచెల వరకు వెళ్ళి వచ్చింది. ఇంతకు ఆమె ఎవరంటే, తెలుగులో సూపర్ హిట్ సినిమాలు చేసింది, బడా హీరోల సినిమాల్లో నటించింది, చేసింది తక్కువ సినిమాలు అయినా విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళ్లోనూ సినిమాలు చేసింది. ఇక ఈ బ్యూటీ తన నటనతో పాటు అందంతోనూ ప్రేక్షకులను కవ్వించింది. ఇప్పటికీ పెళ్లి చేసుకుండా సింగిల్గా ఉన్న ఆ హీరోయిన్ తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ బ్యూటీ ఇండస్ట్రీలో చాలా పాపులర్ నటి. ఇప్పటికీ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. అంతేకాదు, ఈ స్టార్ హీరోయిన్ చావు అంచెల వరకు వెళ్ళొచ్చింది. ఎంతో ధైర్యంతో ఆమె చావును కూడా ఎదిరించింది. 5-10 వయసు దాటినా కూడా ఇప్పటికీ తరగని అందంతో ఆకట్టుకుంటుంది. ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ మరెవరో కాదు, మనీషా కోయిరాలా. ఈ అమ్మడు 1970 చౌదాకర్ అనే హిందీ చిత్రంతో కథానాయికగా రంగప్రవేశం చేసింది. ఆ తర్వాత హిందీ, తమిళం, తెలుగు సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. మనీషా కోయిరాలా ఎక్కువగా బాలీవుడ్ సినిమాపై దృష్టి పెట్టింది. ఇక ఆమె నటించిన బొంబాయి, ఒకే ఒక్కడు, భారతీయుడు సినిమాలు భారీ హిట్ అయ్యాయి. దాంతో ఒక్కసారిగా మనీషా పేరు మారుప్రోగింది. కాగా మనీషా క్యాన్సర్తో పోరాడి గెలిచిన విషయం తెలిసిందే. 2012లో మనీషా అండాశయ క్యాన్సర్ బారిన పడ్డారు. 3 ఏళ్ల చికిత్సల అనంతరం 2017లో ఆమె క్యాన్సర్ను జయించారు. దీని గురించి గతంలో ఆమె మాట్లాడుతూ, అందరిలానే నేను చాలా భయపడ్డాను. నేను కూడా చచ్చిపోతాను అనుకున్నా. కానీ న్యూయార్క్లోని బెస్ట్ డాక్టర్స్ నాకు వైద్యం చేశారు. 6 నెలలు అక్కడే ఉండి వైద్యం చేయించుకున్నా. ఆగస్టు 16న నేపాల్ రాష్ట్రంలో జన్మించారు. 1991 సంవత్సరంలో నటి మనీషా కోయిరాలా 11 గంటలు ఆపరేషన్ చేశారు. ఆ సమయంలో నా తల్లి ఇచ్చిన ధైర్యంతోనే నేను క్యాన్సర్తో పోరాడి గెలిచా అని తెలిపింది మనీషా. మొన్నటి వరకు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆమె ఇప్పుడు తిరిగి సినిమాలో నటిస్తుంది. అది కూడా బాలీవుడ్లోనే ఆమె నటిస్తుంది. రీసెంట్గా హిరామండి సినిమాలో చేసింది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.